'రవితేజ' గారి 'ఇరుముడి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడం, అలాగే థియేటర్స్ బుకింగ్స్‌లో చూసుకుంటూ వస్తే ప్రతి చోట కూడా హౌస్‌ఫుల్ బోర్డులే కనిపించడం, మంచి వసూళ్ళని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టడం, ఇవన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వీటికి సంబంధించి అక్కడ థియేటర్స్ దగ్గర నుంచి రావడం మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఒక రికార్డ్‌ని కూడా ఆహ్, మన 'రవితేజ' గారు 'ఇరుముడి' సినిమాతో తన పేరిట లిఖించుకున్నారని చెప్పుకోవాలి. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా రికార్డ్‌ని బ్రేక్ చేసి ఇప్పుడు 'ఇరుముడి' మీద ఆ రికార్డ్ అయితే వెళ్ళిపోయింది. సో, ఇప్పుడిది వైరల్ అవుతుంది. ఇంతకీ ఏ రికార్డ్ 'రవితేజ' గారు 'చిరంజీవి' గారికి సంబంధించి బ్రేక్ చేశారనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మరి ఎలా ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అనేవి కూడా ఒకసారి చూద్దాం. సో, 'ఇరుముడి' సినిమా 'రవితేజ' గారు చాలా కాలం నుంచి ఇటువంటి ఒక హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 'రవితేజ' గారి అభిమానులు కూడా మా హీరోని ఇలాంటి ఒక రోల్‌లోనే చూడాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో, అటువంటి తరుణం ఇప్పుడు 'ఇరుముడి' సినిమాతో రావడం జరిగింది. సో, ఒక 10 సంవత్సరాల ఆహ్, కెరీర్ చూసుకుంటే 'రవితేజ' గారిది అంటే 'ఇరుముడికి' ముందు ఒక 10 సంవత్సరాలు చూసుకుంటూ వస్తే ఆహ్, అసలు ఏ సినిమా మీద లేనంత హైపు 'ఇరుముడి' సినిమా మీద క్రియేట్ అయింది. అంటే అది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండడం కావచ్చు, లేకుంటే ఆ టైటిల్ కావచ్చు, 'రవితేజ' గారి లుక్స్ కావచ్చు, అందులో ఉన్న సాంగ్స్ కావచ్చు, రిలీజ్ అయిన ట్రైలర్ గావచ్చు, ఇవన్నీ కూడా సినిమా మీద అంచనాలైతే పెంచాయి. ఈసారి 'రవితేజ' గారు చాలా కొత్తగా ట్రై చేయబోతున్నారు అని చెప్పేసి అవన్నీ రిలీజ్ అయిన కంటెంట్ చూస్తే అభిమానులకి, జనాలకి అర్థమైపోయింది. సో, ఇన్నాళ్ళు ఆయన చేస్తున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసి విసిగెత్తిపోయారు ఆడియన్స్ కూడా. ఒక మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోన్నా ఎందుకు ఇలాంటి సినిమాలని చెప్పేసి ఆ సినిమాలు చూసి ఇటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో, మరి వాళ్ళందరి కామెంట్స్ విన్నారో ఏమో తెలీదు గానీ, 'ఇరుముడి' లాంటి ఒక కథను పట్టారు. 'శివ నిర్వాణ' గారి డైరెక్టర్‌ని తీసుకొచ్చారు. సో, అలా పట్టాలెక్కించి మన ముందుకు తీసుకొచ్చారు. సో, ఫస్ట్ షో నుంచి అంటే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా ఈ సినిమాకి సంబంధించి చిన్న నెగెటివ్ టాక్ రాలేదు. చిన్న నెగెటివ్ రెస్పాన్స్ రాలేదు. ప్రతీది కూడా ఒక పాజిటివ్ వైబ్‌తో టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఒక పాజిటివ్ వైబే ఈ సినిమాకి సంబంధించి ఉండడం జరిగింది. సో, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో నుంచే కూడా అంటే మార్నింగ్ షో ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచే కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూలొచ్చేసాయి. 'రవితేజ' గారు యాక్టింగ్ ఇరగదీశారు. ఆ క్యారెక్టర్‌లో జీవించేశారు. ఇటువంటి స్టోరీ కథ 'రవితేజ' గారికి కావాలి. ఇటువంటి కథ పడాలని చెప్పేసి అలాంటి రెస్పాన్స్ అభిమానుల దగ్గర నుంచి రావడం, చివరి 30 నిమిషాలు అందరిని కూడా ఒక ఎమోషనలైజ్ చేసేసింది. బయటకొచ్చిన అంటే థియేటర్ నుంచి బయటకొచ్చిన జనాలు ఒక ఎమోషనల్ అవుతూ ఏడిపించేసిన అంటే అటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చింది ఆ సినిమా. అంతలా ఎమోషనలైజ్ చేసింది చాలా మందిని ఆహ్, 'రవితేజ' గారి 'ఇరుముడి' సినిమా. సో, ఇటువంటి స్టోరీస్‌తోనే 'రవితేజ' గారు రావాలని చెప్పేసి ఈ సినిమా చూసాక అభిమానులందరూ కూడా అలా ఫీల్ అయ్యారు. సో, అలాంటి ఒక మంచి విజయాన్ని ఇప్పుడు 'రవితేజ' గారికి ఈ సినిమా అందించడం జరిగింది. 10 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అంటే ఆయనకు ఒక హిట్ రావడం, కొన్ని ఫ్లాపులు రావడం, ఒక హిట్ రావడం, కొన్ని ఫ్లాపులు రావడం ఇటువంటి పరిస్థితే మనం చూసాం. ఆ హిట్‌లొచ్చినవి కూడా అంతంత ధమాకా తర్వాత పెద్ద హిట్‌లే లేవు ఆయనకి. సో, అలా సో, ఈ సినిమా కంటెంట్ పరంగా గావచ్చు, కలెక్షన్స్ పరంగా గావచ్చు, అందులో ఉన్న నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా గావచ్చు, సాంగ్స్ పరంగా గావచ్చు, మ్యూజిక్ పరంగా గావచ్చు, అన్నిటి పరంగా ఈ సినిమాకొచ్చినంత పాజిటివ్ రెస్పాన్స్ గత 'రవితేజ' గారి సినిమాలు ఒక 10 ఏళ్ల వరకు చూసుకుంటే ఏ సినిమాకి కూడా లేవని చెప్పుకోవాలి. అంత మంచి పెర్ఫార్మన్స్, అంత మంచి సినిమా ఇప్పుడు అందరి ముందుకు తీసుకొచ్చేసారు. అలాంటి సినిమా తీసుకొచ్చినప్పుడు జనాలు కోరుకుంటారా? ఈ సినిమాని భారీ విజయం దిశగా వాళ్ళు కూడా నడిపిస్తూ ఉంటారు. మీరు మంచి కథను పట్టుకొని రండన్నా మేము హిట్ చేస్తామని చెప్పేసి జనాలు రెడీగా ఉంటారు. అటువంటి కథతో ఆయన వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా సిద్ధమైపోయారు. ఈ సినిమాకి సంబంధించి మంచి కలెక్షన్స్, మంచి బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. సో, అదే నిదర్శనం. ఆయన మంచి కథ పట్టుకొస్తే చాలు మేము విజయం సాధించి చూపిస్తామని జెప్పేసి, మేము ఒక మంచి విజయాన్ని ఇస్తామని జెప్పేసి అభిమానులు, ఆడియన్సు రెడీగా ఉన్న నేపథ్యంలో 'రవితేజ' గారు ఇన్నాళ్ళు తీసుకొచ్చిన సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలుగా చూసి విసిగెత్తిపోయి ఇలా అన్నారు. సో, దాంతో ఇప్పుడు ఈయన ఇటువంటి ఒక కథతో వచ్చారు. సో, వాళ్ళు రెడీగా ఉండి మంచి విజయాన్నయితే 'రవితేజ' గారికి అందించేశారు. ఎలాంటి రికార్డ్స్ ఇది థియేటర్ దగ్గర బ్రేక్ చేస్తుంది అంటే, ఈ సినిమా ఆహ్, బుక్ మై షోలో ఆల్ టైమ్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. ఆల్ టైమ్ అడ్వాన్స్ రికార్డు బుకింగ్ రికార్డ్ ఎవరి పేరు మీద ఉందంటే, మెగాస్టార్ చిరంజీవి గారు 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా పేరిటున్న ఆ రికార్డ్‌ని ఇప్పుడు 'రవితేజ' గారు 'ఇరుముడి' సినిమాతో ఆయన పేరు మీద ఏసేసుకున్నారు. 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా బుక్ మై షోలో ఒక గంటలో 31,600 టికెట్లు బుక్ చేస్తే బుక్ అయిపోతే
ఈ 'రవితేజ' గారి 'ఇరుముడి' సినిమాకి 32,250 టికెట్లు ఒక గంటలో బుక్ అయిపోయాయి. అలా మనశంకర వరప్రసాద్ గారి పేరిట ఉన్న ఆ రికార్డ్‌ని 'రవితేజ' గారు ఆయన పేరు మీద ఏసేసుకున్నారు. అంటే ఇది కూడా రీజనల్ సినిమాలకు సంబంధించే. పాన్ ఇండియా సినిమాలు గాదు. కేవలం రీజనల్ సినిమాలకు సంబంధించి ఒక గంటలో బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్‌లో జరిగాయి అనే దాని మీద ఈ రికార్డు చిరంజీవి గారి పేరు మీద ఉంటే అది ఇప్పుడు 'రవితేజ' గారు ఆయన పేరు మీద ఏసుకున్నారు. సో, అంతలా ఈ సినిమాని అభిమానులు ఆదరిస్తున్నారు. అటువంటి విజయాన్ని 'రవితేజ' గారికి అందించారు. ఆయన ఇటువంటి కథలు సెలెక్ట్ చేసుకుంటూ వస్తే ఇటువంటి విజయాలను అందిస్తామని చెప్పేసి అభిమానులు దీని పరంగా చెప్పకనే చెప్పేశారు. సో, అలా బాక్స్ ఆఫీస్ వద్ద ఇటువంటి మంచి రికార్డ్స్ కూడా వేసుకుంటుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఫస్ట్ డేనే బ్రహ్మాండమైన కలెక్షన్స్ దాదాపు 24 క్రోర్స్ గ్రాస్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఒక ఇండియాలోనే 17 క్రోర్స్‌కు పైచిలుకే గ్రాస్ రాబట్టినట్టుగా కూడా ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నాయి. సో, ఇది ఇంకా ఈరోజు, రేపు ఇంకెక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్‌మోస్ట్ సాటర్‌డే ఫ్రైడే వచ్చిన టాక్ తోటి సాటర్‌డే, సండే హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడిపోయాయి. సో, ఆ రేంజ్‌కెళ్ళిపోయింది. సో, ఈ సినిమా ఈ ఈ వారాంతం మొత్తం కూడా కంటిన్యూ అయిపోతుంది. ఇటువంటి ప్రభంజనం చూపిస్తుంటుంది. మరి ఫస్ట్ డే 24 క్రోర్స్ నుంచి అలా 30 క్రోర్స్ మధ్యలో వచ్చాయి గాబట్టి, ఇక సెకండ్ డే అంతకు మించొస్తాయి. థర్డ్ డే అంతకు మించొస్తాయంటున్నారు. దాదాపు 3 రోజుల్లోనే ఈ సినిమా ఒక 80,00,00,000 వరకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. సో, ఇంకొక 100,00,00,000 క్లబ్‌లో ఈ సినిమా చేరుతుంది. 'రవితేజ' గారి 'ధమాకా' సినిమా తర్వాత ఈ సినిమా కూడా 100 క్రోర్స్ పక్కా, అంటే ఇది 100 క్రోర్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. సో, మరి 'టాక్సిక్' వస్తుంది కాబట్టి అది ఏమన్నా ఇంపాక్ట్ చూపించొచ్చు. ఆలోపు 100 క్రోర్స్ వచ్చేస్తాయి. 'టాక్సిక్' లేకపోతే ఇది ఒక 200,00,00,000 సినిమా. 150,00,00,000 వరకైతే వెళ్ళే అవకాశం ఉంది. మరి 'టాక్సిక్' రిజల్ట్ బట్టి చూడాలి. ఒకవేళ 'టాక్సిక్' గనుక చిన్నగా తేడా కొట్టినా కూడా మళ్ళీ 'రవితేజ' గారు దూసుకెళ్ళిపోతారు బాక్స్ ఆఫీస్ వద్ద. సో, మరి ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా ఏ రేంజ్ వరకు వెళ్తాయో చూడాలి. అలా 'రవితేజ' గారు ఇలాంటి ఒక మంచి సినిమా తీసుకురావడంతో 'చిరంజీవి' గారి సినిమా రికార్డ్ కూడా బ్రేక్ అయిపోవడం జరిగింది. మరి ఇంకా ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్‌ని తన పేరు మీద లిఖించుకుంటుందో చూద్దాం. థాంక్ యూ సో మచ్.